అప్లోడ్ చేస్తాను. ఓకే. తొందరది ఎంతయ్యా ఏమన్నా ఇచ్చినాను నా నెంబరు. క్యాన్సర్ పేషెంట్ అంట. ఇలా నేను డ్రైవింగ్లో ఉన్నా బ్రదర్. నిన్న గోవా పోతానా. నిన్న మీరు ఫోన్ చేశారా? అప్పుడు నేను ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, తర్వాత శివలింగం, శివుడు ఉన్నారు కండి ఇక్కడ. లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి ఇక్కడ. ఈ ప్రాంతం అంతా బాగా పచ్చగా ఉంటుంది, బాగా గ్రీనరీ అంతా. ఇలాంటి వాతావరణం ఉండడం చాలా మంచిది ఆరోగ్యాలు కూడా. ఇది లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం అండి. అండి శివలింగము నీళ్ళలో ఉంది. శివలింగము ఇక్కడ నీటిలో శివలింగం ఉంది. దాని పక్కనే లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. ఈ రెండు కొండలు అక్క చెల్లెలు అంటారండి. ఈ కొండ పేరు మొత్తం ఎండ్ అయినాక ఇద్దరు అక్క చెల్లెలు చూడడానికి హంపి మొత్తం తిరిగేసి ఇక్కడ కూర్చొని తిడతారండి. హంపిని తిట్టినందుకు వాళ్ళు రాలేకపోయారు. అక్క చెల్లెలు కూర్చొని తినేందుకు రాలేకపోయారు. హంపిని తిట్టినందుకు అక్క చెల్లెలు ఇక్కడ కూర్చొని తిట్టినందుకు రాలేకపోయినారంట. ఈ మధ్య కట్ అయిందా? ఓకే. వావ్. నోబెల్ మ్యాన్ క్వార్టర్స్ అండి సార్. అప్పుడు రాజు కాలంలో ఎవరైనా గెస్ట్ వస్తే వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్ కిందంతా రాయితో కట్టినారు. ఫౌండేషన్ అంతా దీని పైన అంతా వచ్చేసి చెక్క నుంచి కట్టినారు. హుడ్ నుంచి మొఘల్స్ అటాక్ చేసినప్పుడు 1565లో కాల్ చేశారు మొత్తం ఫౌండేషన్. సో ఇట్లాంటి టోటల్ 64 ఫౌండేషన్ అయినవి ఇక్కడ. 64 ఫౌండేషన్ అవన్నీ ఇట్లానే ఉన్నాయి మొత్తము. అంటే లోపలికి పోనీకి అలౌడ్ లేదు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు ఎవరైనా దానిపైన ఎక్కితే అవి పడిపోతామని అట్లా ఇది పెంచింది. శివాలయం పేటి భాగం ఉంది. పైన శివాలయం కిందిలో ఉంది తగ్గున. బయటంతా చుట్టూ బాగా ఒక పార్కు లాగా ఉంది. ఇక్కడ వచ్చేసి చాలామంది భోజనాలు తింటూ ఉంటారు. చెట్టు చిన్నటి పూలు కాసినాయి. అవి దూరాన్ని చూస్తే పేపర్లు ఏమో కాగితాలు అనుకుంటాను. చూస్తే చెట్లు అవి పూలు కాసినాయి. చూడండి మొత్తం అంతా రాతితోనే కట్టినారు. ఈ రాళ్ళు కట్టడానికి ఎక్కడ సిమెంట్ ఇసుక అనేది ఎక్కడ వాడలేదు. మొత్తం రాతితోనే కట్టినారు. ఇక్కడ కార్నర్లో ఉంది కదా పాలస్తీనా, అక్కడ ప్యాలెస్ ఏరియా. అది లాస్ట్లో ప్యాలెస్. ఇది వచ్చేసి టంక్షాల మింట్ ఏరియా. అంటే రాజుల కాలంలో డబ్బులు తరచు ప్లేస్ ఇదంతా నాణ్యలు. ఓకే. ఇప్పుడంతా పడిపోయింది. ఓన్లీ ఫౌండేషన్. ఇక్కడ రైట్లో వచ్చేసి రామ టెంపుల్. ఇది హజారామస్వామి టెంపుల్ ఉంది. లోపల దేవుడు ఏం లేదు, స్వామి టెంపుల్ మాత్రమే. టెంపుల్. ఇప్పుడు మనం పోయే ప్లేస్ వచ్చేసి రాణి అంతపురం. బ్రో నీకే రాణిలో నాకు మాయప అయితే బయలుదేరిన నుంచి ఈ రాణి అంతపురం అంట. చూద్దాం రండి. మార్కెట్ అప్పుడు ఇవన్నీ రెనోవేట్ చేస్తున్నారు. ఇవన్నీ కడుతున్నారు అండి. రెనోవేషన్ చేస్తాం. ఇవన్నీ పడిపోయినాయి కదా. ఉంటుంది నాన్ వెజ్. అక్కడ ఒక దేవత ఉంది, గ్రామ దేవతి ఎల్లమ్మ టెంపుల్. వాళ్ళు పెట్టుకుంటారా? కోసుకొని పెట్టుకుంటారు ఇల్లు. లోపల ఇక్కడ లోటస్ మహల్ ఉందన్న. లోటస్ మహల్, వాచ్ టవర్, వెనుగోశాల 3 ఉంటాయి ప్లేస్. చూడడానికి ఒకరికి 40 రూపీస్ టికెట్, 40 రూపాయలు ఇదే టికెట్. మళ్ళీ రథం ఉంది కదా, ఆడికి వస్తుంది ఇదే టికెట్. ఇదే టికెట్ 2 రూపాయలు. లోటస్ మాల్, ఎలిఫెంట్ క్లబ్లో రంగా టెంపుల్ ఉంది. ఇక్కడికి వచ్చాము. ఒకసారి చూస్తాం. ఇక్కడంతా దూరం నుంచి చూసిన తర్వాత మీకు దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ చూపిస్తాను.
లోపలికి వెళ్ళి చూడాలంటే టికెట్ తీసుకోవాలా. ఈ ప్రాంతంలో టికెట్ ఇస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి లోపలికి వెళ్ళాల్సిందని. ఇక్కడ టికెట్ తీసుకోవాలా. టికెట్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయిపోయినాము. చెట్టు చూడండి ఎంత పెరుగుతుంది చెట్టు ఇది. నాకు కొంచెం ఎంట్రన్స్ వచ్చి లోపలికి వెళ్ళాలా. ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఎంతో చాలా అందంగా ఉంటాయండి. అన్ని రాతితో కట్టడాలే. చెరువు కోనేరు ఇక్కడ. ఏదో కోట ఉందండి దగ్గర పోయి ఏంటని చెప్తాను. ఇది లోటస్ మాల్. ఇక్కడ ఏనుగులు ఉండేటి, దీనిని గజశాల అంటారు.